హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇంటి వంట. ఈరోజు వీడియోలో ములక్కాడ టమాటా పులుసు చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. గ్రేవీకి కావాల్సిన పదార్థాలు ముందుగా కొన్ని పల్లీలు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. కొన్ని ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత తీసి మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనండి చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లోని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలను ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు బాగా వేగిన తర్వాత అందులో ములక్కాడలు వేసుకోవాలండి. వేసిన తర్వాత కలుపుకోవాలి. ములక్కాడలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం కొంచెం టమాటా ప్యూరీ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలు. మూత తీసి గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే అంతేనండి, ములక్కాడ టమాటా పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి.